సో ఈ కోర్స్కి ప్రీ రిక్విజిట్స్ ఏంటి అంటే మనం ఈ పాండాస్ నేర్చుకుపోయే ముందు మనం ఏం నేర్చుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో పాండా స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అయితే మనకి తెలిసి ఉండాలి. ఓకేనా. సో మనకి పైథాన్ బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి. ఖచ్చితంగా మనకి పైథాన్ బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలి. పైథాన్ బేసిక్స్ తెలియకుండా పాండాస్ నేర్చుకోవద్దు. ఓకేనా. సో పైథాన్ బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి. అందులో మనకి వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. లైక్ వేరియబుల్స్ అంటే ఏంటి అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి, అండ్ అదేవిధంగా లిస్ట్స్, టపుల్స్, సెట్, ఇట్లా మనకి ఏముంటాయంటే కొన్ని ఈ కాన్సెప్ట్స్ అయితే మనం నేర్చుకోవాలి. ఓకేనా. అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ లైక్ కండిషన్స్, ఫంక్షన్స్ అంటే లూప్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఊప్స్ కూడా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా వస్తే కొంచెం మంచిది. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి బేసిక్ మ్యాథమెటిక్స్ మీద కొంచెం ఐడియా ఉంటే చాలు. అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ అయితే మనకి ఏం అవసరం లేదు. ఓకేనా. సో బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటే చాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది ఎందుకు ఉండాలి అని, ఇక్కడ మనకి కోర్సులో కొన్ని లైక్ యావరేజ్ ఎలా ఫైండ్ చేయాలి, ఓకేనా, అండ్ పర్సంటేజ్ అంటే ఎలా. సో ఇక్కడ మనకి సింటాక్స్ యూజ్ చేసుకుని రాస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. కానీ యావరేజ్ అంటే ఎలా కనుక్కుంటాం? జనరల్గా మనకి యావరేజ్ అంటే ఏంది? ఓకే, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్. సో ఈ కాన్సెప్ట్ అయితే మీకు తెలిసి ఉండాలి. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ మీకు ఎప్పుడైతే తెలిసిద్దో, సో నేను జస్ట్ సింపుల్గా ఏవిజీ అనే కీవర్డ్ యూజ్ చేసుకుని ఏం చేస్తానంటే యావరేజ్ అనేది కనుక్కుంటా. సో ఇట్లాంటి కాన్సెప్ట్ కూడా మీకు తెలిస్తే మంచిది. అండ్ అదేవిధంగా బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కాన్సెప్ట్. రోస్ అండ్ కాలమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎక్సెల్ షీట్ ఉంది. సో ఆ ఎక్సెల్ షీట్లో ఇలా ఉందనుకోండి, నేమ్, ఓకే, అండ్ దెన్ ఏజ్, ఓకే, అండ్ దెన్ శాలరీ, ఇట్లా ఉందనుకోండి. ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ నేను సమ్ రవి అని చెప్పేసి తీసుకున్నా, ఓకే, అండ్ ఏజ్ వచ్చేసి 25 అని తీసుకున్నా, అండ్ శాలరీ వచ్చేసి సమ్ 50,000 అని చెప్పేసి తీసుకున్నా. సో ఇక్కడ నాకు మీరు సరిగా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ నేను దీనికి టేబుల్ వేస్తాను ఒకసారి. ఓకే. సో ఇక్కడ నాకు రో ఏంటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే ఉంది. సో ఇది మొత్తం ఏమంటామంటే ఒక రికార్డ్ అని చెప్పేసి అంటాం. సో రవి 25 అండ్ దెన్ 50,000 ఏమంటామంటే ఒక రికార్డ్ అని చెప్పేసి అంటాం. సో ఆ రికార్డ్లో మనకి ఏమేమున్నాయి, నేమ్ ఉంది, ఏజ్ ఉంది, అండ్ దెన్ శాలరీ ఉంది. ఓకే. సో రో అంటే ఓన్లీ 1 ఎంప్లాయీ రికార్డ్, కాలం అంటే ఓన్లీ 1 అట్రిబ్యూట్. సో ఇప్పుడు మీరు కాలం అంటే చూడండి, ఇది ఒక కాలం, ఓకే, ఇది ఒక కాలం, అండ్ అదేవిధంగా ఇది ఒక కాలం, ఏజ్ అనేది ఒక కాలం, అండ్ అదేవిధంగా శాలరీ అనేది ఒక కాలం. సో నేను ఇక్కడ ఏం చెప్తానంటే మీకు క్లియర్గా మీరు పైథాన్లో ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉంటే పాండాస్ కంఫర్టబుల్గా నేర్చుకోవచ్చు అనేది నా ఉద్దేశం. ఓకే.